దేవోక్తి కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు సహోదరులు లాజరస్ అశోక్ కుమార్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం. క్రీస్తు సంఘములు సమర్పించున్న దేవోక్తి అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరూ కూడా మరొకసారి ప్రభునామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వారంలో మనం బాప్తిస్మం అనేటువంటి పాఠాన్ని ప్రారంభించుకుని ఉన్నాం. దాని యొక్క కొనసాగింపుని ఈ రోజున మనం చూడబోతున్నాం. గత వారంలో బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనదని, బాప్తిస్మము తప్పనిసరి అని, బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అనే విషయాలను గత వారంలో మనం నేర్చుకుని ఉన్నాం. దాని యొక్క కొనసాగింపులో ఈరోజు బాప్తిస్మము ఎవరు పొందాలి అనే ప్రశ్నతో ఈ పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. బాప్తిస్మం ఎవరు పొందాలి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యము వినిన వారు అని చెప్పేసి దేవుని వాక్యంలో తెలియజేయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పేసి తెలియజేయబడింది. అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే కొర్నేలి గారికి దూత ఏ మాటలు నీవు వింటే రక్షించబడతావో ఆ మాటలు పేతురు గారు మీతో చెప్తాడు, ఆయన్ని పిలిపించుకుని దేవుని వాక్యం వినాలని ఆయనకి దర్శనంలో తెలియజేసినట్లు మనం 10వ అధ్యాయంలో చూడగలం. అలాగే అనేక సందర్భాల్లో చూడగలం కూడా. అపోస్తుల కార్యాల్లో జైలర్ గారి కుటుంబం రక్షణ పొందినప్పుడు ఆయన రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చెప్పేసి ఆయన అడిగారు. అంటే బాప్తిస్మం పొందాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తూ ఆయనకి దేవుని వాక్యాన్ని ఆయన కుటుంబానికి బోధించినట్లుగా మనము 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో ఈ విషయాన్ని, జైలర్ గారి కుటుంబం రక్షణ పొందిన విషయాన్ని మనం చూడగలం. కాబట్టి బాప్తిస్మం ఎవరు పొందాలి అని చెప్పేసానంటే, దేవుని యొక్క వాక్యము వినినటువంటి వారు. అయితే వాళ్ళల్లో దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలిగినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి వారు మారుమనసు పొంది ప్రభువుని నోటితో ఒప్పుకున్నప్పుడు బాప్తిస్మం పొందవచ్చునని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. విశ్వాసం ఉంచాలి. రోమా 10:9 ఈ విషయం రాయబడింది. అపోస్తుల కార్యాలు 16:31 కూడా ఈ విషయం రాయబడింది. మారు మనసు పొందాలని అపోస్తులైన పేతురు గారు, మీరు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనసు పొందాలని చెప్పేసి ఆయన తెలియజేశాడు. అపోస్తుల కార్యాలు 2:38 ఈ వాక్య భాగాన్ని మనం చూడగలం. అలాగే బాప్తిస్మం పొందే ముందు ఒక వ్యక్తి, చాలామంది ఏమంటారంటే పాపాలు ఒప్పుకోవాలి అని చెప్పేసి అని అంటారు. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఒక డేరా వాళ్ళ కొరకు ఏర్పాటు చేసి, లేకపోతే చర్చ్ బిల్డింగ్లో కూర్చోబెట్టి, మీరు బాప్తిస్మానికి సిద్ధపడండి, మరి కొన్ని రోజులు మీరు పాపాలు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీ పాపాలు క్షమించానని చెప్పేసి స్వయంగా మీతో ప్రభు మాట్లాడతాడు, అప్పుడు మీరు బాప్తిస్మం పొందవచ్చు అని చెప్పేసి రక్షణలో కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని లోకంలో ఉన్నటువంటి వారు జరిగిస్తూ ఉన్నారు. ఇది దేవుని చిత్తం కాదు. బైబిల్లో ఇలాంటి మాదిరిని మనం ఎక్కడా కూడా చూడలేం. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆగస్టులో రక్షించబడి సెప్టెంబర్లో నేను బాప్తిస్మం పొందాను అని చెప్పేసి ఒక వ్యక్తి నాకు తెలియజేయటం అనేది జరిగింది. బాప్తిస్మం దేనికో, బాప్తిస్మం ద్వారా ఏం కలుగుతుందో అనే విషయాలు మనం చూసాము. వాటిని మనం సంపూర్ణంగా గ్రహించినట్లయితే బాప్తిస్మం పొందకుండా రక్షించబడే అవకాశం లేదని చెప్పేసి తేలిపోయింది. ఆ విషయాలు మనం గత వారంలో చూసాం. మరి ఈ వ్యక్తి ఆగస్టులో రక్షించబడి సెప్టెంబర్లో బాప్తిస్మం పొందాల్సిన అవసరం ఏంటో దేవుని వాక్యాన్ని బట్టి అయితే నాకు అర్థం కాలేదు. ఇలాంటి విచిత్రమైనటువంటి నమ్మకాలు, ఇలాంటి విచిత్రమైనటువంటి బోధలు, బైబిల్కి భిన్నమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, బోధలు లోకంలో అనేక మంది నమ్ముతూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అన్నమాట ఇది. బాప్తిస్మం పొందే ముందు ఒక వ్యక్తి తన నోటితో ప్రభువుని ఒప్పుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కూర్చొని పాపాలు ఒప్పుకోవాలని చెప్పేసి బైబిల్ అయితే లేదు, కానీ బోధకులు మాత్రం ప్రజలకు చెబుతున్నారు. బోధకులు అష్టకష్టాలు పడి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగూ బాప్తిస్మానికి ముందే వీళ్ళు రక్షించబడ్డామనేటువంటి అనుభవాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇది లేఖనానుసారమైనటువంటి పద్ధతి కాదు. బాప్తిస్మం పొందకుండా రక్షించబడే అవకాశం ఎవరికి కూడా లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుప్రభు వారు మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. 1 నమ్మటం, 2 బాప్తిస్మం తీసుకోవటం, 3 రక్షించబడటం. ఇది క్రమం. కానీ లోకంలో అనేక మంది బైబిల్కి భిన్నమైనటువంటి బోధ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. నమ్మి రక్షింపబడినవాడు బాప్తిస్మం పొందాలి అని చెప్పేసి అని అంటున్నాడు. 1, 3, 2 ఇలా చెబుతున్నారు. ఇది అక్రమం.
1, 2, 3 క్రమం. అంటే వినటము, బాప్తిసం పొందటము, రక్షించబడటము అనేది క్రమం. అది పద్ధతి. గ్రంథం అది చెబుతుంది. విని రక్షించబడినవాడు బాప్తిసం పొందటం అనేది అక్రమము. అంటే 1, 3, 2 అని చెప్పేసి క్రమం లేకుండా ప్రజలకు బోధించి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారనమాట. ప్రజలు కూడా దీన్ని అమాయకత్వంగా అంగీకరించడం దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి ఇద్దరి మీద బాధ్యతలు ఉన్నాయి. బోధించే ఆయన జాగ్రత్తగా బోధించాలి, బైబిల్ని జాగ్రత్తగా చదివి ఉన్నదన్నట్టు తెలియజేయాలి. వినేవాళ్ళు కూడా మేమేమి వింటున్నాము అనే దాని మీద అత్యంత జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గతంలో నేను చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు ఉంటే మేలు జరుగుతుంది, మోసపోకుండా ఉంటాం. లేదా వినివారు మాత్రమే ప్రజలు ఉన్నట్లయితే తమను తాను మోసం చేసుకుంటారు. లేదా బోధకులు ఏది పడితే అది గ్రంథంతో సంబంధం లేకుండా చెప్పినట్లయితే ఈ రోజున చలామణి అవుతారు. కానీ ప్రభు ముందు అక్రమం చేయవారులారా మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగనని ఆయన చెప్పినప్పుడు ఆయన యుద్ధ నుండి దూరంగా వెళ్ళిపోయేటువంటి దుస్థితిని ఎదుర్కొనవలసి ఉంటుంది అనే విషయాన్ని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పరిస్థితి శ్రోతలకు కానీ బోధకులకు కానీ కలగకుండా ఉండాలనేదే దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. మేము కూడా ప్రేమపూర్వకంగా ఈ విషయాలు మీకు తెలియజేసేది దేనికంటే, ఎలాంటి బైబిల్కి సంబంధం లేనటువంటి విశ్వాసంలో మీలో ఎవరన్నా ఉన్నట్లయితే దీనిని సరి చేసుకుని దేవుని చిత్తానికి అనుకూలంగా మీ విశ్వాసాన్ని మలుచుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. కానీ మిమ్మల్ని విమర్శించాలని, బాధ పెట్టాలని అయితే కాదు అనే సంగతిని మీరు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి బాప్తిసం పొందే ముందు ఒక వ్యక్తి ఒప్పుకోవాల్సింది ఏంటంటే పాపాలు కాదు, ప్రభువుని ఒప్పుకోవాలని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దాని కొరకు కొన్ని రోజులు కూర్చొని ఒప్పుకోవాలనేటువంటి క్రమము బైబిల్లో అయితే లేదు వాస్తవానికి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా నేను చెప్పిన తప్పు అయితే కూర్చుని పాపాలు ఒప్పుకోవాలి కొన్ని రోజులు అని చెప్పేసి మీరు నమ్మిన ఆ నమ్మకానికి తగినటువంటి ఆధారం బైబిల్లో ఏమైనా ఉంటే నాకు తెలియజేస్తే నేను తెలుసుకుంటాను అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను, క్రొత్త నిబంధన చదువుతున్నాను. ఎక్కడా కూడా పాపాలు ఒప్పుకోవడానికి ప్రజల్ని బోధకులు కూర్చోబెట్టినట్లుగా, అపోస్తులు కూర్చోబెట్టినట్లుగా గ్రంథంలో అయితే లేదు. చూసినట్లయితే పాపాలు ఒప్పుకోవాలనేటువంటి బోధను ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని అనేక మంది సృష్టించడం అనేది జరిగింది. ఆ వాక్యాన్ని పరిశీలన చేస్తే బాప్తిసం పొందే ముందు ప్రజలు చేయాల్సినటువంటి పనికి సంబంధించింది అయితే ఆ యొక్క వాక్యం కాదు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు అని చెప్పేసి రాయబడింది. అక్కడ పాపాలు ఒప్పుకోవాలనేటువంటి వాక్యం ఉంది, కాదంటలేదు. కానీ అది సందర్భం ఏంటనేది మనం ఆలోచించాలి. ఎవరికి చెప్పాడనేటువంటి విషయం ఆలోచించాలి. ఆల్రెడీ క్రైస్తవులైనటువంటి వారితో క్రైస్తవుడైనటువంటి అపోస్తులైనటువంటి యోహాను గారు అంటున్నాడు మనము అని అంటున్నాడు. అంటే మన దైనందిన జీవితంలో మనము అనేకమైన పొరపాట్లు చేసేటువంటి అవకాశము ఉంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ప్రతిరోజు నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ లోపాలన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడే. కానీ బాప్తిసం పొందే ముందు ఒక వారం రోజులు 10 రోజులు కూర్చుని పాపాలు ఒప్పుకోవాలి అనే దాని కొరకు ఆ వాక్య భాగం చెప్పబడలేదు. ఆల్రెడీ వాళ్ళు క్రైస్తవులైనటువంటి వారు, అందులో యోహాను గారు కూడా ఉన్నాడు. ఆయన నేను అని చెప్పేసి సంబోధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బాప్తిసం పొందే ముందు ఒక వ్యక్తి ప్రభువుని తన నోటితో ఒప్పుకోవాలి. రోమా 10:10లో ఈ వాక్య భాగం చాలా స్పష్టంగా రాయబడింది. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును, హృదయంలో విశ్వసించును అని చెప్పేసి రాయబడి. యేసుప్రభుని దేవుడు లేపాడని చెప్పేసి ఒక వ్యక్తి హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు, అప్పుడు రక్షించబడతాడు అని చెప్పేసి గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినప్పుడు ఫిలిప్పు గారు అన్నాడు, యేసుక్రీస్తు నువ్వు దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకుంటే, నువ్వు ఉత్తరం ఇస్తే, నువ్వు జవాబిస్తే, నీ నోటితో నువ్వు నా ముందు తెలియజేస్తే నేను బాప్తిసం ఇస్తాను, అంతకుమించి ఆటంకం ఏమీ కూడా లేదని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాల్లో మనం చదివినట్లయితే దేవుని మహిమార్థమే, తండ్రి అయిన దేవుని మహిమార్థమే ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని రాయబడి, ప్రతివాని మోకాలు ఆయన పేరట వంగాలి అని చెప్పేసి రాయబడింది. కాబట్టి రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి ప్రజల ముందు ప్రభువుని నోటితో ఒప్పుకోవాల్సినటువంటి అవసరము ఉంది. బాప్తిస్వానికి ముందు ఒక వ్యక్తి ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తి జీవితంలో జరగాలి. అతను వాక్యం వినాలి, క్రీస్తుని గురించి సువార్త వినాలి, అతడు విశ్వాసించాలి, అతడు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి మారు మనసు పొందాలి, అతడు ప్రభువుని ఆయన నోటితో ఒప్పుకోవాల్సినటువంటి అవసరము ఉంది.
ఆ తర్వాత చివరిగా బాప్తిస్మము పొందాల్సినటువంటి అవసరము రక్షించబడటానికి ఉందన్నమాట. రక్షించబడటానికి ఈ యొక్క 5 కార్యక్రమాలు మానవుని యొక్క జీవితంలో జరగాలి. సువార్త వినాలి, మారు మనసు పొందాలి, ప్రభువును ఒప్పుకోవాలి, క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. అయితే బాప్తిస్మము ఎప్పుడు పొందాలి అనేటువంటి 5వ పాయింట్ మనం ఈ భాగంలో చూడబోతున్నాం. గత వారంలో 3 విషయాలు మనం చూసాం. ఈ వారం ఇప్పుడు 4వ పాయింట్ నేను తెలియజేశాను, బాప్తిస్మం ఎవరు పొందాలి అనేది. 5వ పాయింట్ ఏంటంటే బాప్తిస్మము ఎప్పుడు పొందాలి అనేటువంటిది అనమాట. బాప్తిస్మం ఎప్పుడు పొందాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దానికి ఎంతకాలము కోర్సు చేయాలనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, బాప్తిస్మం ఎన్ని సంవత్సరాలు పొందవచ్చు అంటే ప్రార్థనకి రాబట్టిన నాటి నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అతను క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని వాక్యం వింటే బాప్తిస్మం పొందొచ్చు అనేది ఒక ప్రశ్నను మనం ఆలోచించేద్దాం. చాలామంది బాప్తిస్మం గురించి వారు వినినప్పుడు బోధకుల దగ్గరికి వచ్చి, అయ్యా నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను అని చెప్పేసానంటే, బాప్తిస్మము గురించి వారు అనేకమైన ఆటంకాలు చెప్తూ ఉంటారు. నేను 2 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకు బాప్తిస్మం కావాలని చెప్పేసి మా అయ్యగారిని అడిగితే ఇవ్వట్లేదయ్యా, మరి మీరేంటి ఇలా చెప్పారు అని చెప్పేసి ఒక సహోదరి నన్ను అడగటం అనేది జరిగింది. మరొక సహోదరి, మేము మా స్థానిక సంఘంలో సంవత్సరానికి ఒకసారి మీటింగులు పెడతారు, ఆ మీటింగులప్పుడు గుంపులుగా ఒకసారే బాప్తిస్మం ఇస్తారు, ఆ తర్వాత ఇక మధ్యలో దాని గురించినటువంటి ప్రస్తావనే ఉండదు అని చెప్పేసి వారి స్థానిక సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని గురించి నాతో పంచుకోవటం అనేది జరిగింది. ఈ బాప్తిస్మం ఎప్పుడు పొందాలి అనేటువంటి విషయం మీద మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్లో ఏమన్నా దానికి ఒక సీజనల్ ఏమన్నా ఉందా, దానికి ఒక ప్రత్యేకమైన కాలం ఏదన్నా ఉందా, దాని కొరకు కొంతకాలం కోర్సు చేయాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా, ఎప్పుడు బాప్తిస్మం పొందొచ్చు అనే విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే వాస్తవాన్ని మనం గ్రంథంలోంచి తెలుసుకోగలం. అపోస్తుల కార్యాలలో పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మం పొందిన సందర్భాల్లో ముఖ్యమైనటువంటి కొన్నిటిని మన కొరకు రాయించి ఉంచాడు. వాటిల్లో మనం ప్రతిదానిని పరిశీలన చేసినట్లయితే బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవచ్చో ఈ విషయము మనకు తేటగానే అర్థమయ్యే రీతిలో దేవుడు రాయించాడు, మనకు అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమైన హైలైట్స్ దేవుడు రాయించాడు, రికార్డ్ చేయించాడు. మొట్టమొదటిసారి 3000 మంది బాప్తిస్మం పొందారు వాక్యమును అంగీకరించి. ఆ విషయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు 3000 మంది బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి అని చెప్పేసి రాయబడింది. వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ రోజున సేమ్ డే 3000 మంది సుమారుగా బాప్తిస్మం పొందారు అని చెప్పేసి అపోస్తుల కార్యాల్లో స్పష్టంగా తెలియజేయబడింది అనమాట. అదే రోజు అని చెప్పేసి రాయబడింది, ఆ దినమందు అని చెప్పేసి రాయబడింది. ఏ దినమందు అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, వారు వాక్యం వినిన రోజు, వారు విశ్వాసం ఉంచిన రోజు, వారు మారు మనసు పొందిన రోజు, వారు ప్రభువును ఒప్పుకున్నటువంటి రోజు. ఈ యొక్క 5 కార్యక్రమాలు, వినటము, విశ్వాసం ఉంచటము, మారు మనసు పొందటము, ప్రభువును ఒప్పుకోవటము, క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవటము, అన్ని కార్యక్రమాలు ఒకే రోజులో జరిగిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలం. ప్రియమైన దేవుని పిల్లారా, బాప్తిస్మము నువ్వు వాక్యం వినినటువంటి రోజునే నీకు విశ్వాసం కలిగితే, మారు మనసు నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, నువ్వు ప్రభువును ఒప్పుకున్నట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది రక్షించబడవచ్చు అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి సేమ్ డే వాళ్ళు బాప్తిస్మం పొంది రక్షించబడినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే రోజు వాళ్ళు ఎందుకు బాప్తిస్మం పొందారు అని చెప్పేసానంటే, అదే రోజు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, బైబిలు రేపేమి సంభవించడం మనకి తెలియదు అని చెప్పేసి తేటగా తెలియజేస్తూ ఉంది. ఈ రోజే మనది, ఉన్న రోజే మనది. రేపు మనం ఉంటే ఉంటాం, లేకపోతే గ్యారెంటీ చెప్పలేం. అందుకనే ఒక రక్షణ ప్రణాళిక ఒక మనుషుడు తేటగా అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశము, ఒక రోజులోనే అర్థం చేసుకోగలిగేటువంటి విధానంలో దేవుడు తన సంకల్పాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ఆనాటి ప్రజలు ఒకే రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగించి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి అదే రోజు బాప్తిస్మము తీసుకోవచ్చు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించుదాం. అలాగే అపోస్తుల కార్యాల్లోనే
8వ అధ్యాయంలో 38వ వచనాన్ని చూసినట్లయితే, ఇథియోపియా రాణి అయిన కందాకే క్రింద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక మినిస్టర్ గారు నపుంసకుడైన ఆయన బాప్తిసం పొందిన సందర్భం రాయబడి, ఆయన త్రోవలో వెలుచు ఉన్నాడు. పిలుపు ఆయన వెలుచున్న రథాన్ని సమీపించి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చదివే వాక్యం అర్థం అవుతుందా అని ప్రశ్నించాడు. ఆయన నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు వివరించి చెప్పగలిగితే చెప్పమని చెప్పేసి రథం ఎక్కమని బ్రతిమలాడుకున్నాడు. అయితే రథం ఎక్కిన తర్వాత పిలుపు నోరు తెరిచి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటన చేశాడు. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు, అవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఏమన్నా ఆటంకం ఉన్నదా అని చెప్పేసి నపుంసకుడు పిలుపు గారిని అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే పిలుపు ఏమీ ఆటంకం చెప్పలేదు. నీవు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఉత్తరం ఇస్తే, ఆయన నీ హృదయంలో విశ్వసిస్తే, నువ్వు విశ్వసించిన దాన్ని ఒప్పుకుంటే నేను నీకు బాప్తిసం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇద్దరో నీళ్ళలోకి దిగారు అని చెప్పేసి రాయబడింది. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాడు అని చెప్పేసి రాయబడింది. అంటే త్రోవలో వెలుచుండగా, ప్రయాణంలో ఉన్నా సరే, ప్రయాణం ముఖ్యమా బాప్తిసం ముఖ్యమా అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, అంటే ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడైనా సరే, బాప్తిస్వాన్ని గురించి నీకు తెలియజేయబడినప్పుడు, బాప్తిస్వాన్ని గురించి నువ్వు వినినప్పుడు, నువ్వు ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు నీకు వాక్యం వినిపించబడినప్పుడు, నువ్వు పాపినని గుర్తించి నాకు రక్షణ కావాలి అని చెప్పేసి నువ్వు ఆశపడినట్లయితే, గత కాలపు పాప జీవితం విషయంలో నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొందినట్లయితే, ప్రభువును ఒప్పుకోగలిగినటువంటి విశ్వాసం నీ దగ్గర ఉన్నట్లయితే ప్రయాణం ఆఫ్ చేసేసి బాప్తిసం పొందవచ్చు అని చెప్పేసి లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఏమండి, తీరిగ్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక తారీఖు వేసుకుని నాకు కబురు చేయండి, నేను వచ్చి బాప్తిసం ఇస్తానని చెప్పేసి పిలుపు గారు చెప్పలేదు. ప్రయాణంలో ఎందుకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చులే, అందరికీ తెలియజేసి అందరికీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అందరి సమక్షంలో తీసుకుంది కానీ అని చెప్పేసి అని అనలేదు. మరి ప్రయాణంలో మరి ఆయన కూడా వెనకాడలేదు. కాబట్టి త్రోవలో వెలుచుండగానే బాప్తిస్వాన్ని గురించి ఆయనకు అర్థమైంది, నాకు కావాలి అన్నాడు. ఇచ్చే ఆయన కూడా ఆటంకం చెప్పకుండా ఇచ్చేశాడు. ఈ రోజున బాప్తిస్వం నాకు కావాలని అంటే ఎన్నో ఆటంకాలు చెప్పేటువంటి బోధకుల్ని మనం ఈ రోజున చూడగలం. అలాగే అపోస్తుల కార్యాల్లో మరొక సంఘటన మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో జైలర్ గారి కుటుంబం రక్షణ పొందినట్లుగా గ్రంథంలో రాయబడింది. జైలర్ గారు పౌలు గారిని రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చెప్పేసి అని అడిగాడు. అయ్యా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు అని చెప్పేసి అన్నాడు. అంతటితోనే సరిపోద్ది అని చెప్పేసి అని అనలేదు. ఆ తర్వాత అతనికి అతని ఇంటున్న వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించాడు అని చెప్పేసి రాయబడింది. చాలామంది ఆ వాక్య భాగాన్ని మాత్రమే చదివి విశ్వాసం ఉంచితే చాలు రక్షించబడతారు అని చెప్పేసి దుర్బోధ చేస్తూ ఉన్నారు. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. విశ్వాసం ఉంచు రక్షించబడతారని చెప్పాడే కానీ అంతటితో అయిపోతుందని చెప్పేసి అనలేదు. ఆ తర్వాత అతనికి అతని ఇంటినున్న వారికి యేసుప్రభు వారిని గురించి సువార్త ప్రకటన చేయడం అనేది జరిగింది. అప్పుడు అతని ఇంటి వారు రాత్రి ఆ గడియలోనే బాప్తిసం పొందారు అని చెప్పేసి రాయబడింది. ఆ రోజే బాప్తిసం పొందారు. ప్రయాణంలో బాప్తిసం పొందాడు నపుంసకుడు. జైలర్ గారి కుటుంబం అర్ధరాత్రి బాప్తిసం పొందారు. కుటుంబం అంతా బాప్తిసం పొందారు. స్త్రీలు ఉంటారు, ఉదయం తీసుకోవచ్చులే అని చెప్పేసి ఆయన చెప్పలేదు, లేకపోతే వాళ్ళు కూడా అనలేదు, అయ్యా ఈ రాత్రి గడిచిపోయిన తర్వాత తెల్లవారుగానే మేము బాప్తిసం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అనలేదు. మాకు ఇప్పుడు బాప్తిసం కావాలంటే అయ్యా తెల్లవారిద్దాం, చలిలో ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి ఆయన వాయిదా వేయలేదు. బాప్తిసం అనే కార్యక్రమం కొరకు సిద్ధబాటు కొన్ని రోజులు కలిగి ఉండాలనేటువంటి కార్యక్రమము బైబిల్లో లేదు. అది దేవుని సంకల్పం కాదు, దేవుని చిత్తము కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ఒక క్రైస్తవుడు అనాలి. బాప్తిస్మం కొరకు ఒక 10 రోజులో లేకపోతే ఒక 2 రోజులో ఒక 4 రోజులో వాయిదా వేసుకుని ఆ రోజున బాప్తిస్మం ఇద్దాము అని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు ప్రభువా ఒక 4 రోజుల వరకు రాకు, లేకపోతే ఒక 10 రోజుల వరకు రావద్దు, మేము బాప్తిస్మం ఇవ్వాలి, లేకపోతే మేము బాప్తిస్మం పొందాలి అని చెప్పేసి మనం అనినట్టు అనమాట. లేకపోతే మనము 10 రోజుల వరకు బ్రతుకుతామనేటువంటి నమ్మకము మరి మనం కలిగి ఉండటానికి ఏమి ఆధారం ఉందో ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. రేపేమి సంభవించునో మనకి తెలియదు. మన జీవం ఏ పాటిదనే వాస్తవాన్ని ఎరిగిన వారమై మనము అనుకూల సమయంలోనే మనం రక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఈ వాక్యాన్ని క్యాలెండర్లో రాసుకుంటారు, చర్చి బిల్డింగుల్లో రాసుకుంటారు, ప్రసంగాల్లో కూడా దంచేస్తారు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పేసి
మాటలతో చెప్తారే కానీ నాకు ఈరోజు రక్షణ కావాలి, ఈరోజు బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను నేను అని చెప్పేసానంటే ఆ రోజు బాప్తిస్మం ఇచ్చేటువంటి నాదుడు మనకి కరువైపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, బాప్తిస్మం అనేది పెద్ద భూతం కాదు. బాప్తిస్మం పొందటం కొరకు పెద్ద కోర్సు మనం చేయాల్సినటువంటి అవసరము లేదు. బాప్తిస్మం పొందటం చాలా కష్టం కాదు. బాప్తిస్మము సువార్తకు లోబడటం ద్వారా చాలా తేలిగ్గానే పొందేటువంటి అవకాశాన్ని దేవుడు తన సంకల్పం ద్వారా మనకు తెలియజేశాడు. కాబట్టి సువార్త వినినటువంటి రోజున, నీకు విశ్వాసం కలిగినటువంటి రోజే, నువ్వు మారుమనసు పొందినప్పుడే, నువ్వు ప్రభువును ఒప్పుకోగలిగితే అదే రోజు బాప్తిస్మం తీసుకోవచ్చు అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి బైబిల్ చెబుతుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం, రేపేమి సంభవించునో మనకి తెలియదు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి.